ఓకే అండి, నమస్తే అండి. యూట్యూబ్ ఇప్పుడు మనం నల్గొండ జిల్లా మాడలపల్లి ఉన్నాం. అన్న వాళ్ళు ఏంటంటే 20 ఎకరాలు నాటేస్తాడు. నాటేసి మిషన్తో కూడా నాటేసిందంట. సరే ఏదైనా కూలీలతో ఇబ్బంది, ఎంత బెంగాల్లో చేసినా కూడా ఏదన్నా కూడా టైంకి రాక ఇబ్బంది పడి 2 సంవత్సరం మిషన్ తీసుకొచ్చుకున్నాడు. సరే అప్పటికి ఇప్పటికి మిషన్తోనే చేసిన కష్ట సుఖాలు ఏంటి, తర్వాత అప్పటికి ఇప్పటి తేడా ఏంటిది, అవన్నీ అన్న మాటల్లో తెలుసుకుందాం. చెప్పనా ఇక్కడ మీరు ఎట్లా నాటేసిన మిషన్ ఎందుకు కొనాలనుకున్నారు చెప్పండి. ఎట్లా తెలిసింది మీ గురించి మీకు? బాగా ఇక్కడ కూలీల కొరత ఎక్కువ ఉన్నా సార్. దానివల్ల ఆల్టర్నేట్ ఏమైనా ఆలోచిద్దామంటే యూట్యూబ్లో ఇట్లా చూసాము. ఇంకా వేరే కంపెనీలు కూడా చూసాము, కానీ దీనికి సర్వీస్ కొంచెం బాగుందని ఓకే దీనికి ప్రియారిటీ ఇచ్చాము. సరే అప్పుడు మీకు సర్వీస్ కొనే ముందు మాకు చెప్పిన కదా, కొన్న తర్వాత కూడా మాకు రెస్పాన్స్ ప్రాబ్లం ఏం లేదు. సర్వీస్ ఓకే ప్రాబ్లం ఏం లేదు. సర్వీస్ పరంగా ఏదైనా ఓకే ఓకే పర్వాలేదు. ఆ విషయంలో ప్రాబ్లం ఏం లేదు. సర్వీస్ ఏ రోజు వచ్చి చూపించారు, నాటేసే రోజు వచ్చి చూపించారు. కాకపోతే మనకు అంత ముందు వేసిన అనుభవం ఉంది కాబట్టి మేము కొంచెం తొందర చేసుకోగలిగినాం అనమాట. అట్లా ఇప్పుడు మొత్తం మీకు 25 ఎకరాల పెరిగింది. ఎంత ఖర్చు మిగిలేదు మొత్తం టోటల్గా మీకు మీ మనుషులతో పోల్చుకుంటే? అంటే మనకు అవగాహన లేదు కాబట్టి కొంచెం ఈసారి ఎక్కువ వచ్చింది ఖర్చు. ముందు కొంచెం ఇంకేమైనా అవగాహన పెరుగుతుంది కదా. మిషన్ అప్ ఎన్ని సంవత్సరాల్లో తీరుతా అనుకుంటా ఉన్నాం. మనం పర్ఫెక్ట్ చేసుకుంటే 2-3 కార్లలో తీరిపోతుంది. ఇప్పుడు పావులంతో 3 కార్లలో తీరిపోద్ది. ఏముండదు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే నారు వేయడానికి కొంచెం తిప్పాలని భయపడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ దాని గురించి నారు వేయడానికి ఎంతమంది పట్టది, ఎన్ని రోజుల్లో పోసినారు మీరు 25 ఎకరాలు? రోజుకి నారు వేయడం అంటే ఫస్ట్ పోసేటోళ్ళ కొంచెం ఇబ్బంది ఉంటుంది సార్. మందం పోస్తారు, అది మందం పోయడం వల్ల మనం వేసేటప్పుడు మళ్ళీ జామ్ అవుతుంటది, అట్లా కొద్దిగా ఉంటుంది. కానీ ఈ కొంచెం పల్సా పోసుకోవాలి, మట్టి తక్కువ పోసుకోవాలి. 1/2 ఇంచు అట్లా వేసుకుంటే బాగుంటది. 8 మంది పెట్టినాము, 2 days లో అయిపోయింది. 25 ఎకరాలకు 2 days లో అయిపోయింది. అంటే మొత్తం 16 కూలతోనే నారు వేయడం అయిపోయింది. నారు వేయడానికి మొత్తం వాళ్ళే పర్ఫెక్ట్. ఇప్పుడు ఈసారి కొంచెం తక్కువ, కొత్త కదా, అది మాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే 5 members తో అయిపోతాయి. ఎక్స్పీరియన్స్ లేదు కదా, కొత్త కదా. రోజుకి ఎన్ని ఎకరాలు వేసేవాళ్ళు? అంటే నాటేయడం మేము 2.5 అంతకంటే ఎక్కువ వేయలేకపోయాం. అంటే మన రేగడి కదా, చిలక పొలాలు అయితే 3 దాకా వేసుకోవచ్చు ఫ్రీగా. 3 మంచిగా వేసుకోవచ్చు. దివాడ పొలాలు ఎంత వరకు నడిచింది మీకు వరకు? నడిచింది పర్వాలేదు, బాగానే 1 feet 1.5 వరకు నడిచింది. కొంచెం ఎక్కువ దిగుబడి నడిచింది. అట్లా దాంట్లో కూడా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో కూడా మీరు చెప్పారు కదా అప్పుడు ఆ రోజు ఫోన్ చేస్తే, అడ్జస్ట్మెంట్ పైకి లేపడం వల్ల ఫ్రీ వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ మనకు చిలక పొలాలలో వేస్తుంటే నాటు లోపలికి పడతలేదని మళ్ళీ దింపుకున్నాం. అట్లా ఇప్పుడు మొత్తం మీద చాలా మంది భయపడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీ అనుభవంలో? సరే ఇప్పుడు ఏంటంటే వ్యవసాయం అనేది పెద్ద రిస్క్తో కూడుకున్నాం. కూలి వాళ్ళతో పోల్చుకుంటే ఇంకా పెద్ద తలనొప్పి ఉన్నది. కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు వీళ్ళు మనం దున్నుకున్న తర్వాత ఇవాళ వస్తాను రేపు వస్తాను చెప్పి వచ్చి దిగిన తర్వాత మళ్ళీ ఎకరం ఉన్నదంటే 2 ఎకరాలు అన్నాడు, 2 ఎకరాలు అన్నాడు. వాళ్ళు దిగిన తర్వాత రేటుతో పెద్ద ఇబ్బంది పెడతా ఉంటారు కదా. దీని గురించి ఏం చెప్పాలనుకున్నారు వాళ్ళు భయపడే వాళ్ళకు? మీరు ఈ కూలీల కొరత ఉన్నది కాబట్టి మిషన్ ద్వారా వేసుకోవడం మంచిదే. ఈరోజు ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకన్నా తీసుకోవచ్చు, మినిమం తక్కువ 20 ఎకరాలు సింపుల్ చేసుకోవచ్చు. ఒక 10 ఎకరాలకు ఒకసారి, నెక్స్ట్ ఒక 1 week గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 10 ఎకరాలకు పోసుకోవచ్చు. అట్లా పోసుకోవడం వల్ల నీకు రోజు 2 నుంచి 3 ఎకరాలు రైతు తీసుకున్నా 5 తీసుకోవచ్చు, 10 వరకు అట్లా తీసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు కొంచెం సేఫ్ అవుతుంది. రెంట్ కూడా నడిపించుకున్నా, రెంట్ అంతా ఉన్నప్పుడు తక్కువ, సొంతం లేకుండా ఒక 4-5 ఎకరాల అయితే వెళ్ళొచ్చు. మనం పెద్ద మొత్తంలో చేస్తుంటాం కాబట్టి అట్లా కొద్దిగా అందులోటి మన రేగళ్ళు కదా, పని ఎక్కువ నడుస్తలేదు, స్లోగా నడుస్తుంది. అట్లా కొద్దిగా బాగుంది. డబల్ ఉంటది కంపల్సరీ. ఇట్లా లేబర్ వేసింది 10-15 పిలకలు ఉంటాయి, ఇది 40 దాకా ఉంటది. డబల్ ఉంటది. దీనివల్ల ఏంటంటే ఇల్లు కూడా మంచిగా వస్తుంది. ఇల్లు కంపల్సరీ వస్తుంది. కంపల్సరీ ఒక 4-5 బస్తాలు ఎక్స్ట్రానే వస్తుంది, కానీ తక్కువ అయితే రాదు. ఇది మీరు 25 ఎకరాలు వేసినారు కదా, రిపేరింగ్ ఏమైనా ఇచ్చిందా, ట్రబుల్ ఇచ్చిందా? ఏం లేదు, రిపేర్ అయితే ఏం రాలేదు. కాకపోతే మనకు మట్టి మందం పోయడం వల్ల కొంచెం అక్కడక్కడ జామ్ అయ్యి స్లో కావడం జరిగింది, కానీ ప్రాబ్లం ఏం లేదు. అంత మంచిగానే ఉంది మిషన్ పరంగా అయితే. ఓకే. ఇంకొకటి ఏంటంటే మీకు అంత దూరం నుంచి సర్వీస్ ఇవ్వడం అనుకున్నప్పుడు ప్రాబ్లం ఫోన్ చేయగానే మీకు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసినారు? మనకి ఇప్పుడు ఇక్కడ నగరకాల దగ్గర పెట్టారు కదా, మనకు దగ్గర 20 kilometers ఉంటుంది. దానివల్ల తొందర అయిపోయింది. ఫోన్ చేస్తే సాయంత్రం కానీ లేకుంటే మళ్ళీ మార్నింగ్ కానీ పంపడం అట్లా చేశారు.
ఆ సర్వీస్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టు ఫోన్ చేస్తే చెప్పేసారు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకోటి వరాలు ఎక్కాలా దిగాలని చాలా మంది డౌట్ ఉన్నది. వరాలు ఎక్కడ దిగక్కడ ఎట్లా ఎక్కుతా ఉన్నాం? ఓవరాల్ మనకు హైడ్రాలిక్ ఆప్షన్ ఉంది కదా, హైడ్రాలిక్ ఆప్షన్ పైకి లేస్తుంది, ట్రాక్టర్ ఎక్కడ పైకి లేస్తుంది. మనకు ఆల్రెడీ ట్రాక్టర్లకి ర్యాంపులు ఉంటాయి కదా, ర్యాంపుల నుంచి ఫ్రీ వెళ్ళిపోద్ది. కాకపోతే ఎప్పుడైనా కొంచెం ఓవర్గా ఉంటే ఒక మనిషి పట్టుకొని ఇలా ఆగితే సరిపోద్ది. ఎంత పెద్దదైనా నడుస్తుంది. ఎందుకంటే ఒక మనిషి పట్టుకొని ముందు అడ్జస్ట్మెంట్ బ్యాలెన్సింగ్ కోసం, వెనక బ్యాలెన్సింగ్ అటు ఇటు ఇబ్బంది అయినప్పుడు ఒక మనిషి ముందర ఉండి గుంజేస్తే సరిపోద్ది, ప్రాబ్లం ఏం లేదు దాని విషయంలో. ఓకే అండి. రాబోయే పొలానికి ఎంతవరకు పనిచేస్తా అనుకుంటారు? ఎందుకంటే కూలి వాళ్ళతో ముందు ముందు రాబోయే రోజులలో మొత్తం ఇక్కడ ఇదే అవుతుంది దాదాపు అంతా. ఈ చుట్టుపక్కల మొత్తం బెంగాలీ కూలీలు వస్తున్నారు. మా దగ్గర కూడా ఈసారి స్టార్ట్ అయ్యారు. ఇంతవరకు ఈ సీజన్ ఫస్ట్, ఇంతవరకు ఎన్నడూ రాలేదు. బెంగాలీ కూలీలు అయితే ప్రస్తుతానికి వస్తున్నారు. వచ్చినా కూడా అంతేం ఉండదు. వాళ్ళు కూడా ఎక్కువ తక్కువ తీసుకుంటారు. మినిమం 5,500 6,000 తీసుకుంటున్నారు. వాళ్ళది చాలా దూరం, ఫీట్ కి ఒకటి వేస్తున్నారు వాళ్ళు, ఫీట్ కి ఒకటి. పంట అనేది ఈసారి చూడాలి సార్, ఈసారి చూస్తే తెలుస్తుంది. అంటే పర్వాలేదు, వాళ్ళది కూడా మంచిగా పిలక బాగానే వచ్చింది, కానీ మన దానంతలు ఉండదు, తక్కువేలే. ఈ మిషన్ నాటు చాలా తేడా ఉంది, చాలా ఫరక్ ఉంది. అది పిలక రావడం అయినా ఈల్డింగ్ కూడా బాగుంటది. ఇంతకుముందు పెద్ద మిషన్ తో చాలా మంది ఏమవుతుందంటే ఎక్కువ శాతం బెంగాల్ నాటు అంటే వాళ్ళు ఏంటంటే 4,000 ఇస్తే నార్విక్కుని వాళ్ళు వేస్తారని చూస్తారు. కానీ ఆటోమేటిక్ గా నేను చెప్పేది ఏంటంటే ఆటోమేటిక్ గా మన ఉన్న 2-3 క్వింటాల్ అనేది మీకు తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బెంగాల్లో కూడా సైడ్ కోట్ ఎత్తా ఉన్నారు, మధ్యలో ఒకటి వేస్తారు. వాస్తవంగా అవును, అది మనుషులు ఉన్నప్పుడు ఒక తిరగా, లేనప్పుడు వాళ్ళు ఎంత చేసినా వాళ్ళు అంతా చెప్తా ఉంటారు తప్ప వాళ్ళు ఇంకా 30 రోజులు నాటు కానీ అవునవును పొడుగు పెరగాలి. మనం 20 days కానీ చేసుకోవచ్చు. మీరు ఎన్ని రోజులకు వేసినారు నాటు? నాది లేట్ అయింది సార్ ఈసారి కొంచెం, 28 days అట్లా స్టార్ట్ చేసాం. 35 వేసినప్పుడు ఎట్లా ఉన్నారు? కొంత సార్లు ఉంటాయి కదా, ఇప్పుడు దూరం అనిపిస్తుంది కదా. ఇప్పుడు లేదు, మొత్తం కవర్ అయిపోయింది. పిలక వచ్చింది బాగా, పిలక దుబ్బు బాగా కట్టింది. 40-50 దాకా పిలకలు వచ్చినాయి. మొత్తం సెట్ అయిపోయింది అంతా. మనసులో వేసినా కానీ చిక్కగా అయిపోయింది, మస్తు చిక్కగా అయిపోయింది.